అన్న గబ్బర్ సింగ్ టీంకి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు సహాయం చేయడం అనేది జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న మొన్న జరిగిన ఇంటర్వ్యూల గురించి చెప్పదలుచుకున్నానండి. ఎవరో ఇంటర్వ్యూ చేశారు, పాపాత్ములు అంటున్నారు, అది ఇది అంటున్నారు అని చెప్పేసి. నిజ పాపాత్ములు పుణ్యాత్ములు అనే దాన్ని మించి పవన్ కళ్యాణ్ గారి బ్రతుకుంది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి టీంలో రమేష్ గారు జరిగిందని చెప్పేసి ఏది జరిగినా నేనుంటాను, నా వైపు నుంచి వచ్చేస్తుందని చెప్పి ఆయన అన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం లేదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగానే తన సొంత డబ్బులు ఉపయోగించేసి ఫ్రీగా పనులు చేపిస్తున్నారు. రాజకీయ పరంగా కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ఖజానా నుంచి కానీ తీసుకోవాలి. అటువంటి తీసుకోకుండా తను సొంతంగా పెడుతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు పాపత్తులు అని చెప్తున్నారో ఇదిగో మాట్లాడిన వాళ్ళందరూ పాపత్తులు. ఇప్పుడు ఒక టీము అనేది పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోతారు వీళ్ళు. ఆయన కాస్త ఆలస్యంగా స్పందించారంతే. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా చికిత్స అని చెప్పి చేయించుకున్నారు. ఆయన బాధలో ఆయన ఉన్నారు. తన దగ్గరికి వెళ్ళడం కాస్త లేట్ అయిందంతే. తను మొత్తం ఖర్చుపోతే తనే తీసుకున్నారు చూడండి. అది వ్యక్తిత్వం అంటే. భారతదేశం మొత్తం కోరుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తి రాజకీయంలో అది పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందుకు మోడీ, యోగి అని చెప్పి పేర్లు వినిపించేది. ఇప్పుడు మెయిన్ నెంబర్ 1 ప్లేస్ అనేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పొరపాటున ఆయన గురించి తప్పు మాట్లాడాలనుకుంటే ముందు మీ ఇంట్లో తల్లిదండ్రులు తప్పనుకోండి. వాళ్ళు చేసిన తప్పుల కంటే కూడా ఈయన తప్పులు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.